అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చైతే వంకాయ మెత్తల కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలా. తర్వాత వచ్చి ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలా. ఆవాలు వేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలా. లేదా టమోటా కొంచెము కరివేపాకు అయితే నీచు వాసన రాదని నేను కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మెత్తాలని ముందుగా అయితే నేను వాటర్లో నానబెట్టి శుభ్రంగా అయితే కడిగాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడర్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ అయితే నేను ఇక్కడ 1½ కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలా. మనకి వంకాయ అవన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలా. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.